శ్రీకాకుళం జిల్లా యలమంచిలిలో హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. స్థానిక ఎండ్ల కామేశ్వర స్వామి ఆలయంలో కొందరు వ్యక్తులు క్రైస్తవ మత ప్రచారం చేయడంపై వివాదానికి దారితీసింది. దేవాలయం గోడలపై క్రైస్తవ మత ప్రచార బోధనలు రాయడంపై హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హిందువులు అందరం కూడా ఉండి మన దేవాలయాలను మనం కాపాడుకోలేకపోతున్నామా? మన దేవాలయం పరమ పవిత్రమైన ఉగాది పర్వదినాన హిందువులందరూ ఎంతో పవిత్రంగా పూజలు చేసుకుంటూ దేవాలయాలు దర్శించుకుంటూ పంచాంగ శ్రవణం చేసిన రోజు కావాలని హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడం కోసం అన్ని మతాల వాళ్ళు చేస్తున్న ఇలాంటి ఈరోజు ఈ కార్యక్రమంలో చేసినటువంటి సంఘటన హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడమే కాకుండా హిందువుల్ని కించపరిచి వాళ్ళ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి అన్ని మతాల వాళ్ళు చేస్తున్న ప్రచారం ఇది. గతంలో గత ప్రభుత్వాలు కొంతమందికి అవకాశం కల్పించడం వల్ల వాళ్ళు అలా రెచ్చిపోయారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా అవే జరుగుతుండటం కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని హిందూ సంఘాలన్నీ ముక్తకంఠంగా ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి తెలియజేసుకుంటున్నాం. విషయం తెలుసుకున్న ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని దౌర్జన్యాలు జరుగుతూ ఆలయాల మీద దాడులు చేస్తూ ఈ ఆలయాల మీద క్రీస్తు సువార్తలు రాస్తూ ఉన్నారంటే ఏమని చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకోవాలి? ఇది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా హిందువుల మీద దాడులు జరిగేటప్పుడు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి. హిందువులైన మా అందరికీ కూడా ప్రపంచ శాంతిని కోరే వాళ్ళం మేము. అన్ని మతాలని కూడా మేము ప్రేమిస్తాము. మేమేమి ఎవరి మీద ఏ మతం మీద ప్రత్యేకంగా మాకు ఏ ద్వేషాలు ఉండవు. అటువంటిది పని కట్టుకొని ఇతర మతాలు ఆలయాల మీద కూడా వచ్చేసి ఆలయ దేవాలయాల్లో మేడ వీధుల్లో ఆ గోడల పైన క్రీస్తు సువార్తలు రాయడం, సిలువలు వేయడం ఇది మా ధర్మాన్ని, మా విశ్వాసాలని కించపర